భారత్ మాతాకి ఒక ఎమోషనల్ సినిమా చూసిన అనుభూతికి లోనయ్యాను. నిజంగా మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు సరే, ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మరి దానికి సొల్యూషన్ ఏమిటి? ఇందాక మన లలిత్ చెప్పాడు, గ్రౌండ్లో అవి పనిచేస్తున్నాయా? లేదు. ఇంకేం చేయాలా? నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక అంటే సెకండ్ నిధులు వీళ్ళు కేసులు పెట్టి ఇదంతా చేయొచ్చు కదా అని అంటే అది చూపించుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ నాకు 1975లో ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన మాటలు నాకు గుర్తొచ్చి దీని ఎండింగ్ చాలా కరెక్ట్గా ఇచ్చాడు ప్రవీణ్ అనే ఆలోచనకు వచ్చాను. ఆ జడ్జి ఇచ్చినటువంటి ఇదేంటంటే, ఈ దేశంలో మెజారిటీలకు హక్కులు లేవు, మైనారిటీలకు మాత్రమే హక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జి అన్న మాటలు 1975లో 76లో. మనం మైనారిటీ అనేటటువంటి పేరుతో మెజారిటీల హక్కులనే కాదు, వాళ్ళ యొక్క తలరాతల్ని కూడా మారుస్తున్నాం. ఇప్పుడు ఆఖరికి నేను వచ్చినటువంటి కన్క్లూషన్ ఏంటంటే, ప్రవీణ్ చూపించినటువంటి కన్క్లూషన్ ఏదైతే ఉందో అదొక్కటే మార్గం అనిపించింది. అంటే చంపడం పరిష్కారమా? ఎస్. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒక కుటుంబం బాగు కోసం ఒక ఊరిని వదులుకోవచ్చు. కాబట్టి వదల్చాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఖచ్చితంగా ఇది సమయం. ఈరోజు మనం యుద్ధం అనేటటువంటి ఇదిలో ఉన్నాం. ప్రతి హిందువు జాగృతమై ఉన్నాడు. ఆ జాగృత హిందువుని సరైనటువంటి మార్గంలో వెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక్కడ నేను వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఏదో ఒక ఫ్యామిలీయో లేకపోతే ఒకరు అని అనుకోవడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 1000 మందికి సమానమైనటువంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు. మనం దిశానిర్దేశం చేసుకుందాం. ఇటువంటి సమయంలో చాలా చక్కటి చిత్రాన్ని అందించినటువంటి ప్రవీణ్ అభినందనీయుడు. అంతేకాకుండా చిన్న బిడ్డ భవ్యశ్రీ ఆరాధ్య, నిజంగా ఆరాధ్య పేరు చక్కగా పెట్టారు. చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా చక్కగా నటించారు. ఇటువంటి చిత్రాలు రావాలి. ఇప్పుడు డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ కంటే కూడా చాలా అద్భుతమైన రెమెడీ ఈ చిత్రం ద్వారా మన ప్రవీణ్ సమాజానికి ఇచ్చాడు. ఇలాగే అటువంటి వాళ్ళని మన మిత్రుడు చెప్పాడు కదా, ఎంత కష్టాలు అనుభవించి సినిమా తీసినందుకు. కరుణాకర్ అన్నట్టు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, అంతేకాకుండా ఇది చాలా సీరియస్ మ్యాటర్ కూడా. రెండవది ఏంటి అంటే, చాలా బాధ కూడా కలుగుతుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తీసేంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది అని అంటే, సినిమా తీసి చూపిస్తే తప్ప మన పక్కనే ఇన్ని హత్యలు జరుగుతున్నా మనకి ఈ సినిమాలో చూపించారు కదా, ఆ నెల్లూరులో భవ్యశ్రీ తాలూకు తల్లిదండ్రులు కేసు పెట్టమని చెప్పారు. అంటే ఇక్కడ కేసు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, సమాజంలో మార్పు తీసుకురావడం వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే, అక్కడ ఆ పాస్టర్ వాళ్ళంతా కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నారు అంటే, పిల్ల చనిపోయినా కూడా సమాజంలో అంత గట్టి పవర్ఫుల్ అంటే రోల్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు కనుక
ఈ తల్లిదండ్రులు మేమేం చేయలేమన్న ఒక అసక్తతతో వాళ్ళు అక్కడ కనబడ్డారు మనకి. ఇంతే కాదు, ఈరోజు క్రిస్టియన్స్ చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు మతం మారుతున్న మన హిందువులు కూడా చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికండి ఈరోజు మనం పాకిస్తాన్కి ఇండియా ఒకసారి మన మీద ఒక బాంబు వేస్తాడు అని ఒక చిన్న భయం వల్ల అంతే. ఇంకొకటి ఏంటి, మన మధ్య ఎవరైనా మర్డర్లు చేస్తుంటే వాళ్ళకి చాలా గట్టి శిక్షలు వేస్తుంటాయి ప్రభుత్వాలు, తీసుకెళ్లి జైల్లో పెడతాయి, కావాలంటే ఉరి శిక్షలు కూడా వేస్తాయి. ఇదంతా కూడా ఒకే బేస్ మీద నడుస్తుందండి. ఏంటి అంటే మనుషుల్ని చంపడం, కేవలం మనుషుల్ని చంపడం. ఈ ఒక్క బేస్ అనేది ప్రపంచంలో తీసుకుంటే అన్నింటికన్నా భయంకరమైన తప్పు ఏంటి అంటే మనుషుల్ని చంపడం. కానీ ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే ఒక సూటు బూట్ వేసుకొని వాడికి మనం ప్రతి నెల డబ్బులు ఇచ్చి ఒరే బాబు మా మనుషులు చంపేయండి రా అని చెప్తున్నాం మనం. ఆడెవడు అంటే ఆడే టాప్స్. వాడికి మీరు ఎన్నింటిలోనే పెట్టండి, అవేం సరిపోవాడికి. ప్రపంచంలో కొత్త బూతులు ఎత్తుకోవాలి. ఈ పాస్టర్లు కానీ, ఆడి పిల్లల్ని కానీ, ఆడి పిల్లల్ని కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, మొత్తం క్రైస్తవ సమాజాన్ని కానీ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా చంపడానికే ఉంటారు, చంపడానికే చర్చలకు వెళ్తారు, చంపడానికే పిల్లలు పిలుస్తున్నారు. పిల్లలనే కాదండి, పెద్దలనే కాదండి, చంపడమే వాళ్ళ పని. ఏమంటే దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే స్వస్థత. యేసు తీసుకురాలేదు, కానీ ఇక్కడ మాత్రం అన్ని రెండో రాకల్లో, కానీ ఇక్కడ మాత్రం అందరినీ బాగు చేస్తామని చెప్తారు. మరి మనం ఏం చేయాలి అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. కేసులు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం సైనికుల గురించి తెగ మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళు నిజంగా సైనికులు కానీ రైతులు కానీ వీళ్ళిద్దరు వెన్నుముక్క దేశానికి అని. సైనికులు అనే వాళ్ళు బోర్డర్ దగ్గర ఫైట్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ఫైట్ చేస్తుంది ఎవరో తెలుసా? ఈ పాస్టర్లు అనే టెర్రరిస్టులతో మాలాంటి వాళ్ళు నిజంగా మేము సైనికులమే. మేమైనా కాదండి, ఇలా పోరాడుతున్నా టెర్రరిస్ట్ అనే పాస్టర్లతో పోరాడుతున్నా ప్రతి ఒక్కడు కూడా సైనికుడే. కానీ మాకు అందే బహుమతి ఏంటి తెలుసా? కేసులు, బూతులు, పీట్లు. హిందువులే తిడతారు మమ్మల్ని. ఒరే మీరు ఎందుకురా, మీకు ఎందుకురా? వాడి పిల్లలు చచ్చిపోతున్నారు, లేదా వాడి మతం మారుతున్నాడు, లేదా వాడి ఇంట్లో వదిలేసి కనీసం పిల్లలే పెట్టకుండా వాడి పిల్లల పాసులతో పోతుందని చెప్పినా మేము నీకు ఎందుకురా, ఇదే గోళ. కనుక కనీసం ఆ సైనికుడికి పెన్షన్ వస్తుంది, కానీ మాకు మాత్రం తిట్లే తీవ్రంగా వస్తున్నాయి. అయినా మేము ఈ పని చేస్తున్నాం. ఎందుకు అంటే సమాజం బ్రతుకుండాలి, సమాజంలో జనాలు బ్రతుకుండాలి. ఈ మాస్ మర్డర్స్ చేసే పాస్టర్లని ఉరి తీయాలి సమాజంలో అని చెప్పే ఈ పనులన్నీ చేస్తున్నాం. ఒక క్రైస్తవులే కాదండి, మూఢనమ్మకాలతో పనిచేసి ఏ మతం చేసినా కానీ అయినా కూడా దాన్ని ఖండించాలి. కానీ అత్యధికంగా ఇలాంటి హత్యలు చేస్తుంది మాత్రం, మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది మాత్రం ఖచ్చితంగా క్రైస్తవమే. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లోనే కరెక్ట్ అని రాస్తున్నారు. స్వస్థత అనేది ఎవడైనా రమ్మనండి. ఆల్రెడీ చర్చ్ కూడా చాలాసార్లు చెప్పింది, స్వస్థత అనేది ఎవడైనా నిరూపిస్తే డాక్టర్ని పెట్టి మాట్లాడదాం. మనం నిజంగా చేశాడంటే మేమంతా కూడా మతం మారిపోతాం. వాడు ఏం చెప్తే అది చేస్తాం. ఒక్కడు కూడా వచ్చేవాడు లేడు. స్వస్థత అనేది బూటకం. యేసు రెండవ రాకడ ఎంత బూటకమో స్వస్థత అనేది అంతకు మించిన బూటకం. కనుక దయచేసి ఇలాంటివి నమ్మద్దు. క్రైస్తవం అనే బురదలోకి జారద్దు. పాస్టర్ అనే దొంగ ఇంకా మీరు అనుకోండి సెన్సార్ అది. అలాంటి నా కొడుకుల్ని చచ్చినా నమ్మద్దు. వాళ్ళంతా ఎవరు అంటే సూటు బూట్ వేసుకున్న మర్డరర్స్. కనుక దయచేసి ఇంత మంచి సినిమా తీసిన ప్రవీణ్కి కంగ్రాట్స్ చెప్తాను. అలాగే భవ్యశ్రీ ఏంటమ్మా పేరు, ఆరాధ్య చాలా బాగా చేసింది. అంతేకాకుండా ఆ వాస్తవిక సంఘటనలో నిజంగా ఆ అమ్మాయి చూస్తుంటే మన పిల్లలే కనిపిస్తున్నారండి. బాగా ఆడుకుని 40 రోజులు ఉపవాసం చేశారు అంటే పొట్టి శ్రీరాములు ప్రిపేర్ చేశాడు ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం. అసలు వాళ్ళ అమ్మా నాన్నలు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. 40 రోజులు ఉపవాసం చేయించి ఆ బాధతో అమ్మాయి చనిపోయింది. అసలు తలుచుకుంటేనే టెర్రరిస్టులు కూడా అలాంటి శిక్షలు విధించారు. పాస్టర్ విధించాడు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ అలాంటి శిక్ష విధించాడు. ఈ రోజు బయట టెర్రరిస్ట్ వస్తే ఒక బాంబు వేస్తాడు, లేదా 2 గుళ్ళతో మనం చేస్తాం. 40 రోజులు ఉపవాసం చేయించి మరీ చర్చిలో చంపించాడు. ఇంత భయంకరమైన చూస్తూ కూడా మనకు అన్నం ఎలా సహిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు.
కనుక ఖచ్చితంగా మనం మాత్రం ఇలాంటివన్నీ కూడా చెప్పాలి, ఈ భాషలను ఎక్స్పోజ్ చేయాలని మరొకసారి అందరికీ కూడా కోరుకుంటూ జై శ్రీరామ్. అండ్ పాప తల్లికి అమ్మగారికి యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ థింగ్ యాక్సెప్టింగ్ హర్ టు యాక్ట్ దట్ రోల్. అందులో మదర్గా ఉండి అట్లా దాంట్లో పడుకోబెట్టాలంటే ఐ డోంట్ నో హౌ యూ కుడ్ డూ దట్. మీరు సెట్లో ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ బట్ యూ హెవ్ డీడ్ ఇట్ గ్రేట్. చాలా బాగా చేసిందమ్మా మీ అమ్మ, వెరీ నైస్. మొత్తం ఈ సినిమా క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది ప్రస్తుతానికి మీకే. అండ్ దెన్ ఐ డోంట్ టాక్ అబౌట్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ బికాజ్ అంత స్టాల్వర్డ్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు నేషనల్ లెవెల్లో ఈవెన్ వాళ్ళతో కూడా పోప్తో కూడా డిబేట్ చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళంతా ఉన్నారు. యూ క్యాన్ ఫైండ్ బెటర్ పీపుల్ దెన్ దీస్ గైస్. అండ్ సినిమా గురించి చేయలేకపోతున్నాం అని 40-50 ఏళ్ళుగా ఉన్న పాపం ఆ సీన్లో కనపడింది. అది తొక్కింది మీరే అనుకుంటా కదా. అండ్ తొక్కి చంపేయటం అనేది అక్కడ మ్యూజిక్ సరిపోలేదు. ఇంకా వాళ్ళు బాగానే తొక్కుతున్నారు కానీ డైరెక్టర్ గారు సరిగ్గా సపోర్ట్ చేయాల. వాళ్ళు తొక్కటం మాత్రం నాకు దొరికారు, ఎక్కడో ఏదో సపోర్ట్ చేయాల. అండ్ అది ఎంతలాగా సాక్ష్యం కూడా లేదు, పోలీసులు పట్టుకోలేరు. వాడు బ్యాక్టర్ చేస్తున్నాడు, లోపల దొరికేశారు. ఇప్పుడు ఏదైనా ముక్కు చంపేసినా దిండేసి చంపేసినా తెలిసిపోయింది. బికాజ్ నేను అది ఆలోచించాను దొరుకుతారా అని, దొరకకుండా చంపేశారు. దట్ వాజ్ ఎక్సలెంట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఆ సీన్లో ఏదైతే తొక్కే సీన్ ఉందో నిజంగా పాస్టర్ని అలానే తొక్కి చంపాలన్న కోపం నాకు ఉండే భాగ్యశ్రీ విషయం తెలిసినప్పుడు. సో రియాలిటీగా పాస్టర్ నాకు కనిపించాడు కాబట్టి వర్చువల్గా అలా చేయడం జరిగింది. అయినా పాస్టర్ ఆత్మ అక్కడ వచ్చి కూర్చున్నారు చూడండి. ప్రేరణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను, హిందూ జనశక్తి వైస్ ప్రెసిడెంట్. ఒకసారి గట్టిగా